అమెరికా నుండి ఇండియాకి డబ్బులు పంపాలంటే ఇప్పటికీ ఆ పాత పద్ధతులేనా? అందుకే వచ్చేసింది మై పర్సు. డౌన్లోడ్ నౌ. సో బిగ్ బాస్ లోకి వెళ్తున్నామన్నారు ఎవరు? వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఏదో ఉంది మహిదర్ కి. అదేం లేదన్న, అంటే ఏమో చెప్పలేను. ఏదో ఆదితో ఫ్రాంక్ కాల్ చేసావా? ఆదిరెడ్డి గారితో నిన్నేదో తమ్నైల్ చూసాను. అదే ఆదిరెడ్డి గారితో ఒక ప్రాంక్ కాల్. ఆయన జెన్యున్ గా మాట్లాడారు కూడా, ఒకవేళ బాగా మాట్లాడారు. వెళ్తే మీరు బాగా ఆడితే ఖచ్చితంగా సపోర్ట్ చేస్తా అన్నట్టు. బట్ అది ఇంకా ఏం జరగలేదు. అది ఆదిరెడ్డి కూడా బిగ్ బాస్ నుంచి వెళ్ళొచ్చిన తర్వాత బాగా సెట్ అయ్యారు. ఇల్లు కట్టుకోవటం కానీ తన ఫ్యామిలీ నచ్చుతుంది నాకు బాగుంది. ఆయన ఫ్యామిలీ కూడా అసలు చాలా బాగా అనిపిస్తుంది. అంటే ఆయన ప్లానింగ్ కూడా బాగుంది. సో మంచిగా ఒక పెద్ద ఇల్లు ఒక పక్క, ఇంకో పక్క మంచి అంత యూట్యూబ్ రెవెన్యూతో కట్టింది అని తను కూడా. అంటే ఆయనకి వేరే కొన్ని ఇన్కమ్ సోర్సెస్ ఏవో ఉన్నాయి. అవునా అని అప్పట్లో ఏదో చెప్పారు. బట్ ఎగ్జాక్ట్ గా బిజినెస్ చేస్తుంటారు. అంటే బిజినెస్ కాదు అది, ఏమో బిజినెస్ అనుకుంటా. సమ్ సార్ట్ ఆఫ్ బిజినెస్ అనుకుంటా. యాక్చువల్గా మధ్యలో ఇది ఒకటి పెట్టారు, జావేద్ హబీబ్ అని చెప్పి ఒక స్పా అండ్ సెలూన్ టైప్ ఒకటి పెట్టారు. సో అదొకటి ఉంది ఆయనకి. అది మరి ఇప్పుడు ఆయనే ఉన్నారా అంటే ఎవరికైనా అప్పచెప్పారా అనేది ఐడియా లేదు. బట్ అదొకటి పెట్టుకున్నారా ఆ విజయవాడలో. ఓకే, అలా అనమాట. ఆయన ఫ్యామిలీ పర్సన్ బాగా, అంతే. సో అలా ఉంటేనే బాగుంటది అన్న, హ్యాపీగా ఉంటుంది లైఫ్. ఓకే, సో వెళ్తావు మరి బిగ్ బాస్ కి? వస్తే వెళ్తా అన్న. మీరు కూడా ఉండాలన్న ఇక్కడ బిగ్ బాస్ లో. మీరు కూడా ఉండాలి. మా దండం మాకెందుకు బిగ్ బాస్ లో? ఏమో మీరు ఉంటే బాగుంటుంది. మేము స్ట్రైట్ గేమ్ ఆడేవాడికి ఎప్పుడు బిగ్ బాస్ లో పనికిరా. నాకు అదే ప్రాబ్లం. కొంచెం స్ట్రైట్ ఫార్వర్డ్. ఐఎమ్ వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్ ఫస్ట్. ఇప్పుడు తెలిసిన వాళ్ళ విషయంలో అంటే ఏదో కొంచెం 1-2 సార్లు ఆలోచిస్తుంటా కానీ ఏమైనా హర్ట్ అవుతారేమో. సో నేను మైక్ ముందైనా డి అంటే డి అంట, మైక్ లేకపోయినా డి అంటే డి అంట. నాకు అట్లే ఉండదు. నేను అంటే తగ్గేదేలే అని అట్లా ఓవర్ సినిమా డైలాగులు చెప్పనులే కానీ ఉన్న ఫ్యాక్ట్స్ మాట్లాడతా. అది కొంతమంది ఆడియన్స్ కి ఇష్టం ఉంటుంది, కొంతమంది ఆడియన్స్ కి ఇష్టం ఉండదు. మోస్ట్ ఆఫ్ ద ఆడియన్స్ కి ఇష్టం ఉంటుంది. రోషన్ గారు ఉన్నట్టు చెప్తాడు, కొండ బద్దలు పెట్టినట్టు. ఈయనే గెస్ట్లు ఉంటారు కదా, వాళ్ళ గురించి ఎవరి గురించి మాట్లాడతాం, వాళ్ళకి కొంచెం అట్లా. అంతేగాని మనం ఓవర్ డ్రామా కూడా చేయలేం. కాదు, స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఉంటాం, ఎలా అనిపిస్తే అలా ఉంటాం అంతే. ఇప్పుడు ఆర్పి బిగ్ బాస్ కి వెళ్తాడు అన్నారు వచ్చింది. అలాంటి బిగ్ బాస్ కి వెళ్తే ఎలా ఉంటుంది? రచ్చ ఉంటుంది అక్కడ కూడా. అక్కడ అలా ఎలా ఉండదు. ఓకే, సో వైల్డ్ కార్డ్ ఎంట్రీ అనేది ఏం లేదు. ప్రస్తుతానికి అయితే ఏం లేదు. ఇన్ కేసు ఏమైనా వస్తే అది వేరే విషయం. అయినా నువ్వు లోపలికి వెళ్ళి సంపాదించే డబ్బుల కన్నా కూడా ఈ బయట ఉంటేనే బిగ్ బాస్ మీద నువ్వు వీడియోలో రివ్యూస్ ఎలాగో అదే బెటర్. మంచి ముంత మసాలా టైప్ లో చెప్తుంటావు కదా. కొంచెం ఫన్నీగా చెప్తాను, స్ట్రైట్ ఫార్వర్డ్, కొంచెం హార్ష్ గా కూడా చెప్తుంటాను నేను. సో అలా ఉంటాయి. సో ఈ వీడియోలు చేస్తే రెవెన్యూ ఎక్కువ వస్తుంది. అవునవును. సో బిగ్ బాస్ నిజంగా ఒకవేళ వెళ్తే ఎవరితో ఫస్ట్ షేర్ చేసుకుందాం అనుకుంటున్నావు ఇండస్ట్రీలో? బిగ్ బాస్ కి ఒకవేళ వెళ్ళేటట్టు అయితేనా, ఇండస్ట్రీ ఇన్ ద సెన్స్ మా జబర్దస్త్ కావచ్చు, నీకు బాగా క్లోజ్ ఆది అయినా, సీన్ అయినా, రామ్ ప్రసాద్ అయినా, సుధీర్ అయినా. సుధీర్ అని ఎలాగో ఫోన్ ఎత్తారు కాబట్టి ఆయనకి చెప్దాం అన్న అవ్వదు. ఓకే, బట్ ఇన్ కేస్ జబర్దస్త్ లో నేను చెప్పాలి అనుకుంటే ఆది అన్న అండ్ సీన్ అన్నకి చెప్తాను నేను. ఆదికి సీన్కా? ఇద్దరికే చెప్తాను. ఆదికి చెప్పు ఒకసారి, లేదంటే సీన్ అన్నకి చేద్దాం. సీన్ చేయి. ఎత్తలేదన్న. ఆదికి చేయి. ఆది అన్నకే చేయండి అన్న. హాయ్ అన్న. అదే అన్న, అతనితో మాట్లాడా అన్న. అదే మాట్లాడతాను అన్నారు. ఒకసారి కన్ఫర్మ్ చేసుకొని చెప్తా అండి, రేపు కానీ ఎల్లుండి కానీ ఏదో ప్లాన్ చేద్దాం అన్నారు. ఒకవేళ కుదిరినట్టు అయితే. అది కాదన్న, ఈ లోపు నాకు ఇంకో ఫోన్ వచ్చింది యాక్చువల్గా బీబీ టీం నుంచి. వైల్డ్ కార్డ్ కి కొంచెం కన్సిడర్ చేస్తున్నాము, మీరు సపోర్ట్ ఉండాలన్న. షూర్ అబ్బా, నువ్వు కంపల్సరీ వెళ్ళు బయట. నేను ఓటింగ్ వచ్చినప్పుడల్లా నేను వీడియో పెడతాను, నో ప్రాబ్లం. ఒకవేళ నువ్వు ఒక వీడియో పెట్టేసి వెళ్ళి అది కూడా మన దాంట్లో ప్రమోట్ చేద్దాం. థ్యాంక్ యూ అన్న. నీకు సంబంధించి ఏదన్నా అంటే నేను ఇలా వెళ్తున్నాను, నేను ఇలా నామినేషన్ లో ఉన్నాను, నాకు ఓట్ చేయండి అనేలాగా ఒక వీడియో, అలాగే నేను బాగా ఆడుతున్నాను సపోర్ట్ చేయండి అని ఒక వీడియో, 2 వీడియోలు చేసి పెట్టావంటే మనము నువ్వు నామినేషన్ లో ఉన్నప్పుడల్లా మనం సోషల్ మీడియాలో దాన్ని పోస్ట్ చేద్దాం. ఓకే అన్న. అంటే ఇంకా వాళ్ళు ఏమన్నారంటే 5th వీక్ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఉంటాయి. అలేకేసి టిపికల్స్ ఆ పిల్ల వైరల్ అయింది ఆ మధ్య. అవునవును. ఆ పిల్ల, నేను, సింగర్ శ్రీతేజ్ ఒక ఆయన. సో కొంచెం అట్లా అనుకుంటున్నారు అనమాట. బట్ అదే వాళ్ళు ఏంటంటే ఇంకా అగ్రిమెంట్ అవ్వలేదు. బెటర్ అబ్బా, ఏ మాత్రం ఛాన్స్ ఉన్నా ఆపర్చునిటీ లోపలికి వెళ్ళి. ఎందుకంటే నీకు
ఆల్మోస్ట్ నువ్వు ఈ రివ్యూలు చెప్తూ అలాగే మిగతా అన్ని కాంటెంట్ల మీద కరెక్ట్ సిచ్యువేషన్స్ ఏం జరిగినా కూడా వాటి మీద నీకు ఒక ఐడియా ఉంది, వాటిని కరెక్ట్ గా ఎక్స్ప్లెయిన్ చేయగలిగింది. అలాంటిది నువ్వు హౌస్ లో మిగతా విషయాల మీద కూడా నీకు ఆ గ్రిప్ చాలా ఉంటది, కంపల్సరీ మంచి పాయింట్లు మాట్లాడగలవు కాబట్టి నీకు వర్కౌట్ అవుద్ది, ఎంత బెటర్. థ్యాంక్ యూ అన్న. అదే కొంచెం స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ తోనే కొంచెం అదే అది వర్కౌట్ అవుద్ది. కొంతమందికి ఆ పాయింట్లు కరెక్ట్ గా దిగినాయి అంటే అవి ఎక్కుతుంది బాగా, కాబట్టి హ్యాపీగా వెళ్ళొచ్చు నువ్వు. థ్యాంక్ యూ అన్న. డెఫినెట్గా ఒకవేళ కన్ఫర్మ్ అయితే మళ్ళీ ఒకసారి మీకు అప్డేట్ చేస్తాను. వాళ్ళు ఏంటంటే కొంచెం అంటే కన్సిడర్ చేస్తున్నాం, సో ఛాన్స్ ఆల్మోస్ట్ కన్ఫర్మే అన్నట్టుగా చెప్పారు. షూర్, అందులో మా మాక్సిమం వాళ్ళు ఇంకా కాల్ వచ్చిందంటే మాక్సిమం ఆ కాల్ తీసుకుంటారు, మిమ్మల్ని కన్ఫర్మ్ చేస్తారు వైల్డ్ కార్డ్ లో. నువ్వు హ్యాపీగా వెళ్ళు, ఆల్ ద బెస్ట్ అబ్బా. థ్యాంక్ యూ నువ్వు కూడా సపోర్ట్ చేయను వాళ్ళకి చెప్పు అన్న. ఇమాన్యులు నేను ఇద్దరం ఇంకా అట్లాగా అంతే లోపల ఉన్నారుగా మన వాళ్ళు, రీతు కూడా ఉంది, తెలుసు అందరూ కంఫర్ట్ గానే ఉంటారులే అన్న. థ్యాంక్స్ అన్న. ఓకే అబ్బా, ఆల్ ద బెస్ట్. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న. బాయ్ అన్న. బాయ్ అన్న. మాకు కూడా సపోర్ట్ చేయండి. పెట్టేశాడా? ఇంకా ప్రాంక్ అని చెప్పలే, ఎందుకంటే యాక్చువల్గా కన్వర్జేషన్ ఎలా ఉన్నది అంటే ఇంకా లేదు, ఒకవేళ కన్ఫర్మ్ కాకపోయినా కూడా ఇంక ఇంతే కదా అన్నట్టుగానే ఉన్నది కదా. అందుకే కానీ ఎంత ప్లెయిన్ హార్టెడ్ తో చెప్తున్నా. ఇది మళ్ళీ నేను దాన్ని మళ్ళీ స్పాయిల్ చేయాలనుకోలే, ఎందుకంటే ఆయన ఎంత హ్యాపీ ఫీల్ అయ్యారు చూడండి అన్న. ఇంకోటి చెప్పడం కూడా చూడు, వెళ్ళేటప్పుడు నువ్వు వీడియో చెయ్యి వెళ్తానని చెప్పి నాకు చెబుతున్నారు అన్ని. సో డెఫినెట్ గా కూడా మేము కూడా సపోర్ట్ చేస్తున్నాం అని చెప్తున్నాడు. గ్రేట్, అది చాలా గ్రేట్ పర్సన్స్ అన్న. ఆది అన్న, సీన్ అన్న, అసలు వీళ్ళు ఎంత సీన్ అన్న ఎత్తుంటే సీన్ అన్న నుంచి మీరు ఇంకా నెక్స్ట్ లెవెల్లో ఇందరు మీరు, అట్లా ఉంటది. నాకు మంచి ఫ్రెండ్స్ కదా, అదే అంట, తెలుసు మీకు కూడా తెలుసు కదా యాక్చువల్గా. సో నాకు ఆదిలో, సీనులో కానీ, ఆదిలో కానీ, రామ్ ప్రసాద్లో కానీ, ఆర్పీలో కానీ, చంటిలో కానీ, చంద్రన్నలో కానీ, వీళ్ళందరిలో నేను చేంజ్ ఏం చూడలే. అవునన్న, అప్పుడు ఎలా ఉన్నారు ఇప్పుడు అలాగే ఉంటారన్న, ఎంత పై స్థాయికి వెళ్ళినా కూడా. ఎందుకంటే ఇప్పుడు జబర్దస్త్ కు సంబంధించిన ఏదైనా ఫ్యామిలీ ఫంక్షన్ అన్నప్పుడు నేను ఖచ్చితంగా ఒక గెట్ టుగెదర్ లాగా నేను వెళ్తాను. మొన్న కూడా ధనరాజ్ అన్న కొడుకు బర్త్డే మేము అందరం కలిసాం, నాగబాబు గారు, అనసూయ గారు, రోహిణి గారు, మన ఆది, గెటప్ సీను, రామ్ ప్రసాద్, దొరబాబు, అందరం ఒక 2-3 hours కూర్చున్నాం హ్యాపీగా. అంటే ఒక ఫ్యామిలీ లాగా ఉంటుంది అట్మాస్ఫియర్. అది తర్వాత కొంచెం బాగా ఈ షోలలో డివైడ్ అయిపోయి కానీ అదే లవ్, అదే కంటిన్యూ చేస్తున్నారు అందరు, అదే ఫ్రెండ్షిప్ కూడా. సూపర్. మహిదర్, ఇలానే హ్యాపీగా ఇప్పుడు నువ్వు పెట్టిన బిజినెస్ కూడా సక్సెస్ అవ్వాలి. అండ్ నిజంగా చాలా మందికి మంచి రైటింగ్ స్కిల్ ఉంటే నేను అది పీకేస్తా, ఇది పీకేస్తా, ఆ సినిమాకి రాస్తా, ఈ సినిమాకి రాస్తా అని బిల్డప్ చేయకుండా నేను ఉన్న దాంట్లోనే హ్యాపీగా యూట్యూబ్ కాంటెంట్ చేసుకుంటూ బిజినెస్ని డెవలప్ చేసుకోవాలన్నా అశ్విన్ అన్న అసలు ఎన్నిసార్లు అడిగారు అసలు రైటర్ గా రారా ఇండస్ట్రీకి అని. అశ్విన్ అన్న హీరో అశ్విన్ బాగా ఎంకరేజ్ చేస్తారు, ఆయన కూడా చాలా ఎంకరేజ్ చేస్తారు, అసలు చాలా మంచిగా మాట్లాడతారు. బట్ లేదన్నా నాకు ఇటే ఇంట్రెస్ట్ ఉందని చెప్పా. సో దర్ఫీ మహిదర్ పెట్టారు వైజాగ్లో. సో అందరూ కూడా సపోర్ట్ చేయండి, ఎంకరేజ్ చేయండి. వైజాగ్లో ఉన్న వాళ్ళందరూ కూడా, లేకపోతే వైజాగ్ వెళ్ళిన ప్రతి ఒక్కళ్ళు కూడా దర్ఫీ అని మ్యాప్లో కొట్టుకుంటూ వస్తుంది కదా, దర్ఫీకి వెళ్ళి ఒకసారి విజిట్ చేసి టేస్ట్ చేయండి. సో వెరీ సూన్ దీని ఫ్రాంచైజెస్ కూడా వేరే ఆల్ ఓవర్ తెలుగు స్టేట్స్ వస్తాయి. సో అప్పుడు ప్రతి స్టేట్ లోనే విజిట్ చేయొచ్చు. ఇంకా సూపర్. ప్రతి సిటీలోని, ప్రతి డిస్ట్రిక్ట్. హైదరాబాద్ లో నీకు ఫ్రాంచైజ్ ఏది కావాలన్నా హెల్ప్ నన్ను అడుగు, నేను చేసి పెడతాను. సో డెఫినెట్ గా మంచి లైఫ్ ఉంది, మంచి ఫ్యూచర్ ఉంది నీకు, మంచి విజన్ ఉంది, అంతకు మించి మంచి క్యారెక్టర్ ఉంది. సో ఆ క్యారెక్టర్ అలానే ఉంచుకో, ఎదిగే కొంది అంత ఒదుగుంటేనే లైఫ్ లో బ్యాలెన్స్డ్ గా. కొంచెం రాగానే బిల్డప్ ఇచ్చాము అంటే కథ ఎంత ఫాస్ట్ గా పైకి ఎదుగుతామో అంతకన్నా ఫాస్ట్ గా వచ్చి కింద పడతాం. సో నేను చాలా మందిని చూశాను కళ్ళతో, ఇప్పుడు చూస్తూనే ఉన్నాను. ప్రతి ఒక్కరికి నేను చెప్తా, ఎదిగే వాళ్ళకి అక్కడి నుంచి మేము వచ్చాం కాబట్టి మాకు ఆ పెయిన్ తెలుస్తుంది. సో ఇలానే ఉంటూ అందరిని ఎంకరేజ్ చేస్తూ అందరితో మంచిగా ఉంటూ మంచి వ్యక్తిగా అనిపించుకోవటమే జీవితానికి ఉన్న ఒక మెయిన్ గోల్. అదే మెయిన్ లైఫ్ గోల్, బీ ఏ గుడ్ పర్సన్ అంతే. సూపర్, థ్యాంక్ యూ అండ్ విష్ యూ గుడ్ లక్ మహిదర్. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.